హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి సాటర్డే రోజు చేసిన వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ ఇల్లు ఊడ్చిన తర్వాత నిదానంగా అయితే పూజ చేసుకున్నాను. ఈరోజైతే టిఫిన్ చేసే పని లేదు కదా. అవును, సాటర్డే కదా, టిఫిన్ చేసే పని ఉండదు కదా నీకు. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ ముందు రోజు నీకు శుక్రవారం రోజు చెప్పిన, నేను రేపు బాగల్పూర్ పోవాలి, అంటే ఈ నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ట్రైన్కు పోవాలి. కనీసం నీకు కామన్ సెన్స్ ఉన్న ఆడదానివైతే కామన్ సెన్స్ ఉన్న ఆడదానివైతే మొగడు పోతుండు, లేవాలి, టిఫిన్ చేసి పెట్టాలి అని నీకు కామన్ సెన్స్ ఉంటుందా అని? నాకా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను సోమవారం నుంచి శనివారం వరకు నేను టిఫిన్లు చేస్తూనే ఉంటానుకో. ఎవరైనా కోరుకునేది ఒక్కరోజు రెస్ట్ కావాలని. అది ఎవరైనా ఏమనుకుంటారంటే సండే హాలిడే కావాలని. కానీ నువ్వు సండే రోజు కూడా నాతో టిఫిన్ చేపిస్తావు కాబట్టి నేను ఎట్లా తప్పించుకోవాలంటే, సాటర్డే నా పిల్లలకి స్కూల్ ఉండదు, నువ్వు స్కూల్కి పోతావు, ఆ రోజు నేను తప్పించుకుంటా. సండే ఏదో విధంగా టిఫిన్ చేసుకుంటా. అందుకే సాటర్డే మాత్రం నువ్వు ఎంత నాకు మేలుకి వచ్చినా, ఆడ ఏం జరిగినా, నువ్వు బయటికి పోతావు అని చెప్పినా కూడా బయట పోగాలని తినాలనిపిస్తే తింటావు, లేకపోతే లేదు. కానీ నేను మాత్రం లేవను. సాటర్డే రోజు నేను టిఫిన్ చేయను. ఇది మాత్రం ఒక క్లారిటీ. ఎప్పటికైనా సరే నువ్వు సాటర్డే టిఫిన్ చేయలేదు అని చెప్పి నాతో గొడవ పడొద్దు. అలా అన్నలు అక్కలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నాదా తప్పు ఆవదా తప్పు మీరే నిర్ణయం చేయండి, కమెంట్లో చెప్పండి. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అని ఆల్రెడీ శుక్రవారం రోజు సాయంత్రమే చెప్పి సాటర్డే రోజు మార్నింగ్ 5:30కి లేచి స్నానం చేసి 6:30 7:15కి నేను బయలుదేరిన. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను వీకెండ్ దాకా చేస్తున్నా కాబట్టి ఆ రోజు పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి నేను టిఫిన్ అంటే నా కోసం చేయదు, వాళ్ళ కోసం అయితే ఆమె కోసం అయితే చేసుకుంటుందట. ఓకే, ఇప్పుడు మరి ప్రేయర్ అయిన ఒకవేళ నేను పోగానే మరి చేసిందా చేయలేదు ఈ విషయం కూడా తెలుసుకుందాం. నువ్వు ఇప్పుడు పూజ చేస్తున్నావు కదా, అప్పుడు టైం ఎంత అయి ఉండొచ్చు? 9:20 అవుతుంది. 9:20 అంటే నువ్వు లేచి స్నానం చేసేసరికల్లా 9:20 అయిందా? అవును, అయింది. ఓకే, రైట్, వెరీ గుడ్. ఏమేమి రాస్తున్నాను? కన్నా రాసుకుంటా. నీ బాక్స్ ఇంకోటి రఫ్ నోట్ బుక్ తీసుకొని రాపో. రాసుకోవాలి కదా, తీసుకొని రాపో కన్నా. విషమా, రేపు హిందీ ఓరల్ ఎగ్జామ్ ఉంది మండే రోజు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే హిందీ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ రైమ్స్ ఏమో 1 to 5 వరకు రివిజన్ చేయాలి. తర్వాత డిక్టేషన్ వర్డ్స్, తర్వాత హ్యాండ్ రైటింగ్, తర్వాత రీడింగ్. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు హిందీ ఇంగ్లీష్ 2 చూసుకుంటా హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాయి. ఇంకో ఇంగ్లీష్ అయితేనేమో చెప్తా. ఇప్పుడు ఇంగ్లీష్ అయితేనేమో ఈ లైన్ మీద DOG డాగ్ అని చెప్పి ఇగో జీ కిందికి రావాలి. హ్యాస్ కదా, హ్యాస్ మొత్తం లైన్ పైన AS హ్యాస్, ఏ టేల్ TAIL టేల్ అని చెప్పి ఇగో ఇట్లా రావాలి. చూసినావు కదా? స్మాల్ పిన్ ఏమో లైన్ కిందికి రావాలి, స్మాల్ క్యూ లైన్ కిందికి రావాలి, తర్వాత స్మాల్ వై లైన్ కిందికి రావాలి, కానీ లైన్ పైన ఉండాలి లెటర్స్. మళ్ళా జీ కూడా ఇట్లా కిందికి రావాలి, హెచ్ ఇట్లా పైన, ఏ పైన, ఎస్ పైన, అన్ని లైన్ కి టచ్ కావాలి. ఇంకా తర్వాత హిందీ వచ్చేసి రామ్ లైన్ పైన ఉండాలి. లైన్ ఇదేమో లైన్ కింద లైన్ రాసినావు కదా, హిందీ ఎప్పుడైనా లైన్ పై నుంచి రాసుకొని రావాలి. రామ్ ఇట్లా రాయాలి. భజన్ బాకింగం జా బజా రామ్ బజా జా అని చెప్పి ఇట్లా రాయాలి. ఇట్లనే ఉండాలి రైటింగ్. ఫస్ట్ నువ్వు ఏం చేయి, ఇంగ్లీష్ తీసుకొని డాగ్ హ్యాజ్ ఏ టేల్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కంప్లీట్ చేయి. మేరీ లాస్ట్ హర్ షిప్ వెన్ షీ వాస్ ఫాస్ట్ asleep. డూ యూ నో వేర్ డిడ్ షీ కీప్ అని చెప్పి ఈ 2 రాసి మళ్ళా హిందీ బుక్ లా చూసుకుంటా. పాలంకులు వచ్చిందా ఆడబెడతారు. ఇగో ఇది కూడా చూసుకుంటా ఈ 2 కంప్లీట్ చేయి. నేను ఫాస్ట్ గా ఏం తింటా
బాటిలా ఆడుంది. ఏం తింటావు? సేమియా తింటావా? నేను ఫాస్ట్ గా సేమియా చేసుకొస్తా. అప్పటి వరకు నువ్వు ఈ 2 హ్యాండ్ రైటింగ్ లో కంప్లీట్ చేయి. అందుతలేదా? నేను వస్తున్నా. నేను సాటర్డే రోజు విషు కూడా తల స్నానం చేయిస్తా. ఎందుకంటే సండే రోజు ఆమె వాళ్ళ పాపతోని స్నానం చేసుకుంటుంది. మళ్ళీ అప్పుడు నన్ను పిలిస్తే నేను షాంపూ పెట్టలేనని సాటర్డే రోజు అయితే పిల్లలకి స్నానం చేపిస్తా. అయితే విషు చదువుకునే లోపు తను సేమియా చేయి మమ్మీ అని అడిగితే నేను కిచెన్లోకి వచ్చిన సేమియా అయితే చేస్తున్నా. అవునా? విషు అడిగిందని సేమియా చేస్తున్నావు కదా? అవును మరి చేస్తున్నా. ఎంత టైం అయింది? ఎంత టైం అయిందంటే వెండి 11 అవుతుండొచ్చు. 11కి ఇది అంటే నీకు అన్నం వండచేత కాక అప్పుడు దానికి ఆకలిమంట అయిపోతానికి ఆ సేమియాని పాలు పోస్తావు, దన ఉడకబెట్టి ఇస్తావు, అంతేగా? నేను సేమియా చేసేటప్పుడు 11 ఏం అవుతలేదు, కరెక్ట్ 10 ఏమవుతుంది. 10 నిమిషాలలో సేమియా చేసి నేను నా పిల్లలకి ఇచ్చేసిన. మరి లంచ్ ఎప్పుడు ఉన్నావు? లంచ్ వాళ్ళు సేమియా తిన్నాక విషు స్టడీ అయిపోయినాక వండినా. మీరే చెప్పు ఫ్రెండ్స్, 11 గంటలకు 10 గంటలకు సేమియా పెడితే లంచ్ పిల్లలకి టైంకి తింటారా? టైంకే తింటారు. ఎందుకంటే నేను నా పని మొత్తం కంటిన్యూగా చేసుకుంటా పోయినా, ఏం ఆగలేదు. నీ పిల్లలకైతే కరెక్ట్ టైంకే పెడతా. నువ్వు మరీ నన్ను గుర్తు చేయాల్సిన అవసరం ఏం లేదు. నీకు ఆడ నిజంగానే ఆనికి ఆన్సర్ రాసి పెట్టుకుంటావా పొద్దుకగానే? ఏదైనా బుక్ ఇట్లా ఉందా నీకు ఇట్లా ఆన్సర్ ఎట్లా చెప్పాలని? నేను మొత్తం చదివిన కాబట్టి ఇక నీకు నేను అట్లనే చెప్తా. నన్ను చదివినావు నువ్వు? వామ్మో, నేను మొత్తం చదివేసిన ఈ 7 ఏండ్లల్లా చదివేసిన. ఇప్పుడు నువ్వు అంటే నాకు ముందే తెలుసు కాబట్టి నాకు ఆల్రెడీ ఆన్సర్ రెడీ ఉంటుంది. ఏది అంటే చెప్పిన ఆన్సర్లు మళ్ళీ చెప్తావు కానీ కొత్త ఆన్సర్లు అయితే ఉండవు. ఇక కొత్త ఆన్సర్ రానే రావు. నాకు ఒకటి ఉద్దేశం, నిన్ను ఇరిటేట్ చేయాలి. నిన్ను మొత్తం ఎట్లా అంటే అట్లా మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు నీ ఎమ్మటి వాడే ఇరిటేట్ చేస్తే అది నాకు ఒక ఆనందం ఉంటుంది. మంచిగా నీకు ఆనందం ఉంటుంది. మొన్న నువ్వు మాట్లాడింది కూడా రికార్డ్ చేసిన. ఇంకో ఫ్రెండ్స్, నేను బాగల్పూర్ పోయినగా సాయంత్రం 5:30 ఫోన్ చేసింది. అంటే ఆమెకు నేను బాగల్పూర్ పోయినా అన్నది కూడా గుర్తుకు లేదు. సాయంత్రం 5:30 ఫోన్ చేసి ఇంకా ఏం చేస్తున్నావు, ఇక రాలేదా, ఇంకా రావు అంటే నేను బాగల్పూర్ పోయినా కదా, ఇప్పుడు ఎందుకు వస్తా, 7 o'clock అవుతుంది అంటే అన్నం తిన్నావా ఇప్పుడు వస్తానికి అంటే అన్నం తిన్నావా అంటే ఆ ఉద్దేశం మధ్యాహ్నం అన్నం తిన్నావా కాదు, నువ్వు వచ్చేసరికల్లా అన్నం వండాలనా వండొద్దా అంటే ఇప్పుడు కూడా నైట్ కూడా తప్పించుకోవాలా అంటే నేనేమన్నా ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే మరి వాళ్ళు పెట్టిరన్న, మధ్యాహ్నం పెట్టిన వాళ్ళు మరి సాయంత్రం పెట్టరా అంటే ఎవరు నాకు ఎట్లా అడుగుతారా ఫ్రెండ్స్? మధ్యాహ్నం అన్నం తినవా తినలేదా మరి సాయంత్రం నీకు అన్నం పెట్టాలని అడుగుతారా? గట్లా అడుగుతారా ఎవరన్నా? నీకు అట్లా అర్థమైంది. కాకపోతే నేను ఎందుకు అట్లా అడిగినా అంటే నువ్వు బాగల్పూర్ పోతావు అన్న విషయం నేను మర్చిపోయి మంచిగా అన్నం వండినా, కూర వండినా, బియ్యం ఎక్కువ వస్తాయి కదా ఎట్లా ఒక పర్సన్కి. నువ్వు వచ్చేసరికల్లా అన్నం మిగులుతుంది. మరి ఏంది, నేను నీకోసం మధ్యాహ్నం వస్తావు అనుకుని అన్నం వండినా, నువ్వు నైట్ వస్తున్నావు కదా, మనం అదే అన్నం అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి అట్లా చేంజ్ చేద్దామని చెప్పి నేను అడిగిన. చూసి ఫ్రెండ్స్, ఆ ఉద్దేశం ఏంటంటే పొద్దుగాలనే ఒక కప్పు ఎక్కువ పోసిందట బియ్యం. ఆ ఏంటంటే ఎట్లయినా కూడా ఇంత అన్నం ఎక్కువ ఉందిగా, ఒకవేళ అదృష్టం బాగుండి ఏమంతో లేవు తినే వస్తాను అంటే తప్పించుకుంటుంది. ఇక ఆ అన్నంలో అడ్జస్ట్ అవుతారు, వాళ్ళు ముగ్గురు అడ్జస్ట్ అవుతారు, నాకేం ఉండదు. ఇప్పుడు అందుకే ఆ ఉద్దేశం, నేను తిన్నానా, మధ్యాహ్నం తిన్నానా, మంచిగా ఉండనా, చెడ్డగా ఉండనా, అది కాదు కావాల్సింది. పొద్దుకంగా అన్నం ఉండేది ఎట్లా తప్పించుకోవాలి. నువ్వు ఎప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటావు. ఆడ సేమియా తీసి పెట్టినా కదా గిన్నెలా, అది ఎవరి కోసం అనుకుంటున్నావు? నేను కొంచెం కూడా టేస్ట్ చేయలేదు తెలుసా, నీ కోసం అని తీసి పక్కన పెట్టిన సేమియా. నాకు తెలిసిన నా మీద నీకు ఎంత ప్రేమ ఉంటుంది. సేమియా అంటే పక్కకి పెట్టిందట. ఏంటంటే ఒకవేళ తినకుండా వచ్చిండు అనుకో, మొఖాన్ని ఇట్లా విసిరేస్తే తింటాడు, పంతాడు, అన్నం ఉండవలసిన పని ఉండదు. ఎందుకు సలనం ఉంది కదా, అది తింటావు. నేను అది కూడా కంప్లీట్ చేసుకోలే కదా, 2 నీకే. పొద్దుగాలు చేసిన సేమియా నీకే, మధ్యాహ్నం వండిన అన్నం కూడా నీకే పెట్టినా. అంటే మధ్యాహ్నం నాకు అన్నం వండి పెట్టినావు అన్నట్టు వస్తాడా? నేను అవును, నువ్వు వస్తావు అనుకునే వండి పెట్టినా. మరి నువ్వు రాలే, తినలే, అన్నం అన్నే ఉంది. మరి ఎవరు తినాలి చెప్పు? నాకైతే సరిపోయింది. నేను మధ్యాహ్నం ఈవినింగ్ 4 o'clock అట్లా నిన్న నీ కోసం వెయిట్ చేసి బాగల్పూర్ పోయినప్పుడు 4 o'clock ఎందుకు వస్తారు? 7 o'clock 8 o'clock వస్తారు కదా. ట్రైనింగ్ పోయినా కదా నేను. ట్రైనింగ్ కదా, నువ్వు గంట సేపు అని చెప్పినావు కదా. ట్రైనింగ్ 30 kilometers దూరం పోతారు ఫ్రెండ్స్. ఈ నుంచి గంట సేపటి ట్రైనింగ్ అయిపోద్దట ఫ్రెండ్స్. రావని అడుగురు ఫ్రెండ్స్, ఎట్లా ఉంటుంది కామెంట్లు అడుగురు రావని. అట్లా అయితే మనం క్లారిటీగా చెప్పి పోవాలి నాకు. ఎప్పుడు నువ్వు లేస్తే చెప్పిపోతారు. నువ్వు నేను పోయింది 7 గంటలకు. 7 గంటలకు నువ్వు హాయిగా సాటర్డే నా పిల్లకు హాలిడే కదా, స్కూల్ లేదని ప్రశాంతంగా నువ్వు పడుకున్నావు. ఇక నీకు లేపి చెప్పిన ఆల్రెడీ నేను పోతున్నా అని కూడా చెప్పిన. ఇంక ఏడికి పోతున్నా అంటే నువ్వేమనుకున్నావు? ఏమో అనుకున్నా కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఇట్లానే నెగిటివ్గా చెప్తావు ఎందుకు? అసలు
నేను చేసే పాజిటివ్ పనులు ఒక్కటి కూడా చెప్పవు. ఇవాళ సాటర్డే కదా, సాటర్డే రోజు ఏ పనులు పెట్టుకోదు, ఆమె పిల్లలతోనే స్పెండ్ చేస్తాను కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా. అంటే మరి టైం స్పెండ్ చేసేదంటే నాకు అన్నం ఉంటుంది, టైం ఉండదా ఫ్రెండ్స్? ఏమో ఇక నేను నా పిల్లలతోనైతే మాట్లాడించుకుంటున్నా, చదివించుడు నీతో తర్వాత మాట్లాడతా. నువ్వు రాసినవా? డాట్ వద్దు, నువ్వు డాట్ పెట్టింది నీకు రాయేస్తుందా విషయమ్మా? నేను కిచెన్లో పోయినప్పుడు మళ్ళీ నువ్వు హోంవర్క్ రాసుకుంటూ కదా, అది ప్రాక్టీస్ చేయదు. కానీ ఇప్పుడు రైమ్స్ చెప్పు నాకు ఒక్కొక్కటి, ఇప్పటిదాకా చదువుకున్నావు కదా, రైమ్స్ చెప్పు. ఫస్ట్ హిందీ స్టార్ట్ చేయి. ఏ మంచి కూర్చోరా, రాయదు కానీ తర్వాత డాట్ పెట్టవద్దు అంటే మరి లైన్ లైన్ గా నీకు రాయేస్తలేదు కదా, నీ డాట్ పెట్టకపోతే. డాట్ పెట్టకపోతే నీకు రాయేస్తలేదు విషయమ్మా. రైటింగ్ క్లోజ్ చేసి ఫస్ట్ హిందీ నాకు చెప్పు, హిందీ రైమ్స్ చెప్పు, 4 రైమ్స్ చెప్పాలి. कभी रेत की तरफ उछलते, गिरते गिरते कुछ सबरते, मुंह से ढेर आग उगलते, एक टांग पर झटपट चलते, कभी न आते मुंह धोकर, खूब बसते रोकर. होली आई చెప్పు. होली आई, रंग बिरंगे होली आए, धूम मचाती होली आए, घर घर में खुशियाँ छाए, बच्चों के लिए एक टोली आए, बच्चों के लिए एक टोली आए, हाथ में पिचकारी लाई, रंग गुलाल रुस्ती आई, होली आई. Dog has eaten, snail has snored, postman brings mail, a thief in the lane. Mary lost her sheep when she was fast asleep. Do you know where did she keep her black and white sheep? Mary please do not twist, I can hear it big. జామ్ ఉంది, నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేయి. జామ్ ఉంది, చేసినాక తిందు కానీ. ఏమో తిన్నా, బీరకాయ వండుతున్నా. అయిపోయిందా? చదివితే అయిపోతుంది కానీ నువ్వు ఫస్ట్ రాయినా. ఏమో తిన్నా, వండుతున్నాడు, బీరకాయ కూర వండుతున్నా. బ్రెడ్ బీరకాయ 2. ఓకే విషు, ఇంగ్లీష్ కాపీనా లేకపోతే హిందీ కాపీ ఓపెన్ చేయ ఒకసారి, నేను డిక్టేషన్ చెప్తాను, నువ్వు డిక్టేషన్ రాదుకో. అయిన తర్వాత రాదు కానీ ఫస్ట్ ఇది రాయి. వచ్చిందా విషు? లైన్ గా మంచిగా రాయి, నేను చెప్తా. పాన్ అబు రాణి. అవును, నీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పింది, ఏంటిది? చదివిపించేటప్పుడు వేరే పని పెట్టుకోకు, పిల్లల్ని చదివించమంటున్నా. ఆడ చదివించుకుంటూనే ఉన్నావు, ఆ గిన్నెలో ఆడ పిండి పోసినావు. ఇప్పుడు అంత అర్జెంట్ దన్నా అడుగుతున్నారు, నేను లేను కదా. అవును, నేను పిల్లల్ని పొద్దున్నుంచి చదివిస్తున్నా. ఆల్రెడీ ఆడ 1.5 గంట అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను మొత్తం నా పని మీద ఉండాలని పట్టించుకోకుండా చేస్తే అట్లా కాదు కదా. పొద్దుగాలు కాబట్టి వాళ్ళు రిలాక్స్ ఉంటారు, నేను కూడా హడావిడిగా చేసుకుంటే మళ్ళీ అది మంచిగా ఉండదు. నిదానంగా చేసుకొని పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు అని చెప్పి నేను వాళ్ళని చదివిస్తున్నా. వాళ్ళే అడిగి బ్రెడ్ చేయమని చెప్పి అప్పటిదప్పటితో నేను కిచెన్లోకి వచ్చి పిండి కలిపి బ్రెడ్ చేస్తున్నా. ఇదైతే మెచ్చుకో, కానీ ఇక తప్పు తీసానికైతే ఒక దారి దొరుకుతుంది నీకు ఎప్పుడైనా. అంటే ఇప్పుడు పొద్దుగాల సేమియా కూడా విషయం అడిగింది, ఇప్పుడు బ్రెడ్ కూడా విషయం అడిగిందా? అవును, నేను ఎట్లా అయినా వారానికి 2-3 సార్లు బ్రెడ్ చేస్తా కదా. వారానికి 2-3 సార్లు బ్రెడ్ చేస్తావు. ఓకే రైట్. శనివారం ఇప్పుడు బ్రెడ్ చేస్తావుగా ఇప్పటి నుంచి?
ఇప్పటి నుంచి ఏంది, నేను ఎప్పుడైనా టైం చూసుకోకుండా వారానికి 2 సార్లు ఎట్లయినా చేస్తా, 3 సార్లు కూడా చేస్తా. చూస్తున్నాడు ఎంత మంచిగా బ్రెడ్ చేసినా, గోధుమ పిండితోని ఇంట్లో బ్రెడ్ చేసి పిల్లలకు పెడుతున్నా అంటే ఎంత మెచ్చుకోవాల్సిన విషయం. దీన్ని కూడా ఎప్పుడు తప్పుగానే పిల్లల్ని చదివిస్తున్నప్పుడు నీ పనులు చేసుకోవద్దుగా, అది చేసుకోవద్దుగా అని చెప్పి అంటనే ఉంటావా ఇక? ఇప్పుడు నువ్వు గోధుమ పిండితోటి బ్రెడ్ చేసినావు మంచిగానే ఉంది, కానీ నేనేమంటున్నా అంటే ఇది ఒక్కటే బాగాలేదు. ఒకటి చదివిపించేటప్పుడు మాత్రం వేరే పని పెట్టుకోకు, కాన్సన్ట్రేట్గా చదివించమని చెప్తున్నా. నేను అది ఓరల్ ఎగ్జామ్ విషయకున్నది, అందుకే నేను అట్లా చదివిపించిన. నేను మొత్తం ఏం పనులు చేసుకోలే. వాళ్ళకు కూడా వాళ్ళు సొంతంగా చదువుకోవడం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకే పెట్టినవా జామ్, నువ్వు పెట్టుకుని తింటలేదా? నేను చాలా బ్రెడ్ తిన్నా ఆల్రెడీ. అదే చెప్పు నీ చాయ్ బ్రెడ్ కోసమే బ్రెడ్ చేసుకుంటావు. పోరగాళ్ళు అడిగినరు వాళ్ళు తినాలి అన్నీ ఎందుకే? ఇక నీతో నాకు తలకాయ నొప్పే వద్దయ్యా పో. నేనైతే నా పిల్లలకు మంచిగా గోధుమ పిండితో బ్రెడ్ చేసుకున్నా, ఈవినింగ్ టైంలో వాళ్ళకు బ్రెడ్ జామ్ ఇచ్చిన, నేనైతే కొంచెం కప్పులో చాయ్ పోసుకొని అయితే చాయ్ తాగుతున్నా. దీంట్లో ఏం తప్పు లేదు, రిలాక్స్గా అవుతానుకో ఒక కప్పు చాయ్ తాగొచ్చు. అవును, ఇలా మధ్యాహ్నం పండుకొని లేవలేవా? ఇక అవన్నీ ఎందుకు, ఇక నా వీడియో అయిపోతుంది కదా, నువ్వు ఏం మాట్లాడకు. నేను రేపటి నుంచి అయితే వీడియోలో అస్సలు తీసుకురాను. నువ్వు మొత్తం నాకు నెగిటివ్గానే చెప్తున్నావు. ఓకేనా ఫ్రెండ్స్? రేపటి నుంచి అయితే ఖచ్చితంగా మా సార్ని వీడియోలకు అస్సలు రానియను. ఎందుకు అంటే ఆయన వస్తే నాకు ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అనుకున్నా, కానీ నాకు మొత్తం నెగిటివ్గా చెప్తుండ్రు. చూస్తుండ్రా మా పిల్లలు ఎంత మంచిగా బ్రెడ్ తింటుండ్రో, ఆయన అట్లా అంటాడు. ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరిగా.